not natural. Anything which came out of an artificial sense of a certain system, you should have an agreement. అప్పుడు ఏమంటారు దాన్ని, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఏ టర్మ్స్లో అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇవి నేను అనుకుని ఇవి జరగకపోతే, లేకపోతే ఇలా జరిగితే, వీటన్నిటిలోంచి మాత్రం ఐ విల్ బీ ఫ్రీ టు కమ్ అవుట్ అనేది మీరు ముందు మాట్లాడారు అనుకోండి, అప్పుడు ఆస్పెక్ట్లో అసలు యాక్చువల్గా ఆ మ్యారేజ్ ఎగ్జిస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడేంటి, మీరు అనుకుంటున్నారు అలా చేయడు, తను అలా చేయదు, నా కోసం ఏమైనా చేసేస్తుంది అని ఆ నమ్మకాన్ని మీరు ఊహిస్తున్నారు. నాకు ఒక సినిమాలో ఒక టెరిఫిక్ డైలాగ్ ఉంది. అడు వై డిడ్ యూ అండ్ యువర్ మామ్ సెపరేట్ అని కొడుకు అడుగుతాడు. అంటే అంటాడు, వీ జస్ట్ డ్రూ పిక్చర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ మైండ్స్ అండ్ వీ గాట్ టు నో ద రియాలిటీ ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ అంటాడు. ఎందుకంటే ముందు మీ ఊహల్లో ఉంటుంది ఆ లవ్ అనే ఒక ఫీలింగ్, ఒక మత్తుమంది లాంటిది. దాంట్లో యూ డోంట్ వాంట్ టు సీ ద రియాలిటీ అట్ ఎనీ గివెన్ టైం, యూనో. సో ఆ రియాలిటీని చూడకుండా ఉంటే మీ కలది బేసిక్గా. తనది వాళ్ళిద్దరూ కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకోండి. ఇద్దరు దే ట్రై టు అట్రాక్ట్, ఇద్దరు దే ట్రై టు బీ ఆన్ దేర్ బెస్ట్ బిహేవియర్. అది మీరు ఆ టైం చేయగలుగుతారు. కానీ మ్యారేజ్ అయ్యాక ఎప్పుడైతే ఒకే ఇంట్లో పడుకుని లేగిస్తున్నప్పుడు అదే ఇంటెన్స్ సస్టైన్ చేయటం అనేది ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. దట్ ఈస్ వెన్ ద ప్యాషన్ స్టార్ట్స్ గెటింగ్ కిల్డ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఈజీనా రాము గారు, ఈ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇన్వాల్వ్ అయినవి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది, అయిపోయింది వీఆర్ గెటింగ్ సెపరేటెడ్ అనేది చాలా ఈజీగా, నిన్నటిదాకా ఏం జరిగింది అంతా మర్చిపోదాం, ఇప్పుడు ఫ్రెష్గా ఎవరి జీవితాలు వాళ్ళు స్టార్ట్ చేసుకుందాం, అంత ఈజీ అంటారా? ఈజీగా ఏంటంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే ఏం చేయాలి? అప్పుడు ఏం ఇడిపోతుంది. ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు సలహాలు ఇస్తారు, మన ఫ్యామిలీ ఇది అలా కాదురా, ఇందాక చెప్పాను కదా, ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు దగ్గర ఆడికి నోరు ఉంది కాబట్టి ఇస్తున్నాడు, వాడు అనుభవించట్లా. అనుభవించేది వీళ్ళిద్దరే. ఈ ఇద్దరిలో కూడా ఒకళ్ళే ఉండొచ్చు కూడా, ఈవెన్ దెన్. సో ఇక్కడ దిస్ హోల్ థింగ్ ఈజ్ అ వార్ బిట్వీన్ అన్ ఇండివిజువల్స్ ఫ్రీడమ్ అండ్ లివింగ్ ఫర్ అదర్స్, కాంప్రమైజింగ్ ఫర్ అదర్స్. ఇప్పుడు ఆ కాంప్రమైజ్లో మీరు తప్పైనా, ఇప్పుడు సపోజ్ నన్ను ఒక ఫిజికల్గా మీరు ఫోర్స్ చేయొచ్చు, అంటే ఒక ఉమెన్ క్యాన్ ఫోర్స్ మీ, ఒక వైఫ్. కానీ వాడికి అమ్మాయి మీద ఫీలింగ్ లేకపోతే అప్పుడు ఇంకా అసలు ఉండి కూడా లాభం ఏంటంటున్నా. ద హోల్ ఐడియా ఈజ్ అబౌట్ ఎఫెక్షన్, ఇంటిమసీ, రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ వాడి మైండ్లోనో ఈ అమ్మాయి మైండ్లోనో కట్ అయిపోయినప్పుడు ఇంక ఉండి కూడా లాభం ఏంటంటున్నా. సో దట్ డిఫీట్స్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఎందుకు కంటిన్యూ చేయాలి? అయితే ఇప్పుడు వీటన్నిటికంటే కూడా సరికొత్త వాదన ఏంటంటే, ఈ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండ్, పర్సనాలిటీ, వాళ్ళ ఐడియాలజీ, వీటన్నిటికంటే పెళ్లి చేసుకునే టైంలో చూడాల్సినటువంటి ముహూర్తం ప్రాపర్గా చూడలేదు కాబట్టి విడిపోతున్నారు అనేటువంటి వాదన. కరెక్ట్ ముహూర్తం కనుక చూసి ఉంటే వీళ్ళు అలా కలకాలం కలిసి ఉంటారు, గొడవలు లేకుండా ఉంటాయి అనేది, అక్కడ ఏది దేన్ని ఓవర్లాప్ చేస్తుంది అసలు? కానీ నేను అదే చెప్పాను, దట్ ఈస్ సూపర్స్టిషన్ థింగ్. అది ఒక ఆల్మోస్ట్ నో సైంటిఫిక్ బ్యాకింగ్. అంటే చెప్పాను, దెయ్యాలు నమ్మటం, ముహూర్తాలు నమ్మటం, దేవుడిని, ఆయన కూడా సేమ్ కేటగిరీ. అది ఈచ్ పర్సన్స్ ఇండివిజువల్ ఆస్పెక్ట్. అది. సో మీరు ఎప్పుడైనా మీ సినిమాకి ఒక ముహూర్తం చూడాలి అంటే ఇప్పుడు రాము కాదు, ఎర్లియర్ డేస్లో రాము? నేను ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ గాడ్, ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీథింగ్ దట్. నేను చేస్తాను, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు కర్ణాచారి అని ఒక సీనియర్ కార్పెంటర్ ఏదో సెట్ వేసాడు, ఏదో గోవిందా గోవింద సినిమా అని గుర్తున్నావు. హీ వాంటెడ్ మీ టు కమ్ అండ్ డూ సమ్ కొబ్బరికాయ కొట్టడం. అది ఎవరి కోసం? ఈయన కోసం బట్టి. ఎవరు? కర్ణాచార్య. ఐ వెరీ రెస్పెక్ట్ హిమ్ వెరీ మచ్, వాజ్ మై ఫాదర్స్ ఫ్రెండ్. ఆయన అడిగారు కాబట్టి ఆయన కోసం అలా చేస్తాను. బట్ ఐ డోంట్ ఫీల్ ఇట్. యా, ఎందుకంటే దేవుణ్ణి నమ్మటం అనేది చాలా ఈగోతో సంబంధించిన విషయం అన్న. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కడిని ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో మీకేదో ఒక దండం పెడితే మీకు ఏదో చేస్తారని నమ్మటం అనేది చాలా ఈగోయిస్టిక్ పని అని నా ఫీలింగ్. ఇదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మూఢనమ్మకం. ముహూర్తం అనేది మీరు నలుగురు జ్యోతిష్ని అడిగితే 4 చెప్తారు. వేణుస్వామికి ఏం తెలియదని ఒకడు అంటాడు, ఆడికి తెలియదని ఈడంటాడు. అప్పుడు అది కూడా లేబుల్లే కదా, మీరు జ్యోతిష్కుడు అని ఒక్కడే ఉన్నాడు కదా. అప్పుడు మీరు నమ్మిన జ్యోతిషం ఉంటాడు. మీరు ఎందుకు నమ్ముతారు? మీకు ఎవరో చెప్పారు,
లేకపోతే అంతకుముందు అతను చెప్పింది ఏదో కరెక్ట్ అయింది. అప్పుడు ఈ నమ్మకాలన్నీ అలాగే వస్తాయి, క్యారీ మీకు జరిగింది కాబట్టి. సో నా కంట్రోల్లో లేని దాన్ని, డెస్టినీ లేకపోతే దేవుడు, నేచర్, నా కంట్రోల్లో లేని నేను పట్టించుకోను. ఐ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ కెన్ డూ. ఆ మిగతా నేను కాన్సిక్వెన్స్గా తీసుకుంటాను, అది వచ్చినప్పుడు విల్ బెర్ ఇట్. ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎలా అయితే